గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని 134 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 56,239 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ముందుగా మార్కెట్లో మనకు నేను ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కొంచెం మార్కెట్లో మనకు ఎంట్రీ తీసుకోవచ్చు పాజిటివ్గా అని చెప్పాను. అదే విధంగా జరిగిందనమాట. సో ఈరోజు అయితే 500 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం జరిగింది. ఒక కన్సల్టేషన్ జరిగినా సరే స్టార్టింగ్ అయితే ఒక మూమెంటం జరిగి దాని తర్వాత ఒక రిజెక్షన్ ఇచ్చిందనమాట. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం క్లియర్గా చెప్తా చూడండి. ముందుగా 15 మినిట్స్ క్యాన్లు చూస్తే నేనేం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్‌కి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎప్పుడైతే 15 మినిట్స్ రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అవుద్దో మనం ఎంట్రీ తీసుకొచ్చని చెప్పాను. రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ పెట్టుకున్నాం. సో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ నాకు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అవ్వడం, 2 ఒక రిజెక్షన్ అనమాట. ఏదైతే ఒక కన్సల్టేషన్ జోన్ ఉందో ఈ కన్సల్టేషన్ జోన్ నుంచి ఒక రిజెక్షన్ వచ్చిందనమాట. సో కన్సల్టేషన్ జోన్ నుంచి ఎప్పుడైతే రిజెక్షన్ వస్తదో మనకేంటంటే వార్ వన్ సైడ్ ఉంటదనమాట. అంటే నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో వన్ సైడ్ ఎళ్తది. అది మీరు ఇందులో చూసుకున్నా సరే ఒక రిజెక్షన్ ఉండాలి. రిజెక్షన్ ఉండాలి. కన్సల్టేషన్ జోన్‌కి పైన ఉండాలన్నమాట. సో, అలా ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం మనకు పాజిటివ్‌గా ఉంటదన్నమాట. సో, ఈరోజైతే అదే జరిగింది. మార్కెట్‌లో ఒక రిజెక్షన్ వచ్చింది. బ్రేక్‌ఔట్ అయింది. ఇంకా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్‌లో ఖచ్చితంగా రికవరీ అవుద్దని. దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్‌లో ఒక స్లైట్ ఫాల్. దాని తర్వాత ఒక స్మాల్ కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చిన తర్వాత మనం ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోలేదు. మార్కెట్ పాజిటివ్‌గా ఉంటదని తెలుసు గానీ, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మాత్రం కొంచెం అంటే ప్రీమియమ్స్ అంతా హై టార్గెట్ పెట్టుకుంటే మాత్రం హిట్ అవ్వదు. కానీ మినిమమ్ పాయింట్స్ పెట్టుకుంటే మాత్రం మనకు క్యాప్చర్ అయిపోయేది. ఒక 20 పాయింట్స్, 30 పాయింట్స్ అయితే మనకు క్యాప్చర్ అయిపోయేదన్నమాట. మరి ఎక్కువ పాయింట్స్ పెట్టుకుంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే మార్కెట్‌లో అంత పెద్ద మొమెంటం ఏం లేదు. కొంత కన్సల్టేషన్ అయితే ఒక 20 పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయింది. సో, మనకైతే ఎటువైనా ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మొమెంటం ఏమి అనిపించలేదు. ఇక్కడ గనక ఈ లెవెల్ గనక కొంచెం బ్రేక్‌ఔట్ అయ్యి క్లోజింగ్ గనక ఈ క్యాండిల్ గనక ఇక్కడ జరిగుంటే మాత్రం ఇక్కడ ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మార్కెట్‌లో ఒక హ్యూజ్ పైకెళ్ళే అవకాశాలు కనిపించాయన్నమాట. బట్ అలా జరగలేదు. మార్కెట్‌లో మళ్ళీ ఇక్కడ ఒక కరెక్షన్ అయితే జరిగింది. సో, ఈ విధంగా అయితే ఈరోజైతే మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంట్ జరిగింది. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. ఈరోజు మార్కెట్‌లో ఒక రిజెక్షన్ వచ్చినా సరే సెల్లర్స్ దగ్గర నుంచి బయర్స్ కంట్రోల్‌లో అయితే మార్కెట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ పాజిటివ్‌గానే ఉందన్నమాట మార్కెట్. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతదని ఒక ఊహలైతే పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే మార్కెట్‌లో కంప్లీట్‌గా డామినేషన్ అయితే బయర్స్ దగ్గర నుంచి పుష్కలంగా కనిపిస్తుంది. కానీ ఒక్క జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏటంటే ఇదేదైతే స్ట్రాంగ్ జోన్ ఉందో, ఈ జోన్‌లోనైతే మార్కెట్ అయితే ఉంది. సో, ఈ జోన్ బయటికొస్తేనే మార్కెట్‌లో ఒక 57,000 లెవెల్ వరకు ఎళ్తది. ఈ జోన్ బయటికి రావాలి. సో, ఈరోజైతే బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బయటికైతే వచ్చింది. మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ అదే యథాస్థాయిలో మళ్ళీ లోపలికైతే వచ్చేసింది. సో, ఇది ఈ రేంజ్ నుంచి బయటికి రావాలన్నమాట. నేనిక్కడ మీకు ఇండికేషన్ పెడతాను. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌లో పెట్టినట్టు ఇండికేషన్ పెడతాను. ఆ లెవెల్ వస్తే మాత్రం రేపైతే నో ట్రేడ్ జోన్ కింద ఆ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఆ జోన్‌లోనే కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూసారా? బాగా హ్యూజ్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు కొంచెం ఎక్కువ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, మనమేంటంటే రిస్క్ అనమాట. సో, తర్వాత ఏమైనా అంటే ఎందుకు కన్సల్టేషన్ జోన్ అంటున్నానంటే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ రాకూడదు. 15 మినిట్సే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మళ్ళీ కొంచెం రిస్క్. అలా కాకుండా బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, కొంచెం పాజిటివ్‌గా ఉంటది. అది కూడా బ్రేక్‌ఔట్ అవ్వాలి. రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ అయితేనే కొంచెం ఏదైనా పాజిటివ్ మూవ్‌మెంట్ కనిపిస్తది. లేదు బ్రేక్‌ఔట్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇక్కడ ఏదైనా ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా, బియాండ్ దిస్ పాయింట్ ఓపెన్ అయితే మాత్రం కొంచెం పాయింట్స్ వస్తాయి. లేదు ఈ లెవెల్ కాకుండా ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఇక్కడే ఓపెన్ అయితే మాత్రం కొంచెం కష్టం అనమాట. మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.